సద్దాం హుసేన్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు. 1979 జూలై 16 నుండి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్ను అప్రతిహతంగా పాలించారు. 2003లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణతో సద్దాం హుసేన్ తన పదవిని కోల్పోయి చివరికి 2006 డిసెంబర్ 30న ఉరితీయబడ్డారు. సద్దాం హుసేన్ జీవితం, పాలన, రాజకీయాలు మరియు వారసత్వంపై టీసాట్ ప్రత్యేక కథనం. 1937 ఏప్రిల్ 28న ఉత్తర ఇరాక్లోని తిక్రిత్ సమీపంలోని ఆల్ ఆఫ్జా గ్రామంలో సున్నీ అరబ్ కుటుంబంలో జన్మించిన సద్దాం హుసేన్ 2006 డిసెంబర్ 30న తన మరణం వరకు ఒక వివాదాస్పద నాయకుడిగా పేరొందారు. 1979లో ఇరాక్ అధ్యక్షుడిగా అలాగే ప్రధానమంత్రిగా 1991 వరకు మరియు తిరిగి 1994 నుంచి 2003 వరకు పనిచేశారు. సద్దాం బాత్ పార్టీ, అరబ్ జాతీయత మరియు అరబ్ సోషలిజం సిద్ధాంతాలకు మద్దతుగా బాతిజం అనే భావజాలాన్ని ప్రోత్సహించారు. సద్దాం పాలనలో ఐక్యరాజ్య సమితి ఆంక్షలు, విప్లవాలు మరియు యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 8 సంవత్సరాలు సాగిన ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. ఆర్థిక నష్టాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలతో యుద్ధం ముగిసింది. కువైట్పై దాడి, ఇరాక్ చమురు నిల్వల కారణంగా అమెరికా నేతృత్వంలోని బహుళజాతి సంకీర్ణం సద్దాంను ఓడించింది. 1991 తిరుగుబాట్లలో షియా, కుర్దిష్ జనాభాపై ఘోరమైన దాడులు. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికల ప్రకారం సద్దాం పాలనలో 2.5 లక్షల నుంచి 2.9 లక్షల మంది మృతి చెందారు. సద్దాం హుసేన్ చివరి క్షణాలు ఒక భయంకరమైన కథగా మిగిలాయి. నల్ల ముసుగు కప్పకుండానే నన్ను ఉరితీయండి, నా ధైర్యాన్ని మీరు చూడలేరా అంటూ సద్దాం తన ధైర్యాన్ని చివరి వరకు చూపించారని చెప్పారు. అమెరికా భద్రతా సిబ్బంది సభ్యుడు విల్ బార్డన్ వెర్పర్ తన పుస్తకం ది ప్రిజనర్ ఇన్ హౌస్ ప్యాలెస్లో సద్దాం హుసేన్ ఉరితీయబడిన రోజు గురించి రాశారు. సద్దాం చివరి నిమిషం వరకు తనను ఉరితీయరని అనుకున్నారని కూడా అందులో పేర్కొన్నారు. సద్దాం హుసేన్ అత్యంత దృఢమైన వివాదాస్పద నాయకుడిగా గుర్తింపు పొందారు. కొందరు అరబులు ఆయన్ను పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించిన నాయకుడిగా చూస్తే, మరికొందరు ఇరాక్ను నాశనం చేసిన నియంతగా భావించారు.